ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పోషణ, భద్రత, వైద్య సదుపాయాలు. ఈ మూడు విషయాల్లో మనకి వీటిని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వము తల్లిదండ్రులు వయోధికుల పోషణ సంక్షేమ చట్టం 2007 తీసుకొచ్చింది. ఆ చట్టంలో ఇవన్నిటికీ నివారణ చూపించింది. కానీ ఈ చట్టాన్ని అమలు చేయడానికి యంత్రాంగం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో అంటే పోషణ విషయం కానీ పోషణ విషయాన్ని చూడడానికి ఆర్డీఓ వ్యవస్థను తయారు చేశారు. మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ అధికారి ఆర్డీఓ గారు ఉంటారు. అట్లాగే వయోధికుల ఆస్తులకి ప్రాణాలకి రక్షణ కల్పించాల్సింది బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్కి. సో దానికి పోలీస్ శాఖ బాధ్యత వహించాలి. ఇంత మంచి ఉన్నా కూడా వాస్తవానికి తీసుకుంటే వీటిని అమలు పరచాలి. అంటే మన వాస్తవ పరిస్థితి మన క్షేత్ర స్థాయిలో చూస్తే ఇవి సరిగ్గా అమలు కావడం లేదు. మనం ఈరోజు తీసుకుంటే ఎక్కడ పోలీస్ స్టేషన్ పోయినా లేకపోతే ట్రిబ్యునల్స్ పోయినా కేసులు 3 నెలల్లో పరిష్కారం కావాల్సిన కేసెస్ అన్నీ కూడా 6 నెలలు, 9 నెలలు, సంవత్సరం పైగా కూడా కేసు పెండింగ్లో ఉన్నాయి. మరి అందుకే మేము తర్వాత వీటన్నిటిని పర్యవేక్షించాల్సిన బాధ్యత గల వికలాంగులు వయోధికుల సంక్షేమ శాఖలో వయోధికులకు ₹1 బడ్జెట్ లేదు. తర్వాత ఈ వయోధికుల సమస్యను చూడడానికి ఒక కనీస ఎంప్లాయీ కూడా రాష్ట్ర స్థాయిలో లేడు, జిల్లా కార్యాలయంలో లేదు. సో అందుకే ఏంటంటే ముఖ్యంగా మన రాష్ట్రంలో తీసుకుంటే ఆ వయోధికుల సమస్యలను పరిష్కరించడానికి, చూడడానికి, సమీక్షించడానికి ప్రభుత్వ యంత్రాంగంలో ఎలాంటి స్పందన లేదనేది దీనివల్ల తెలుస్తుంది. అందుకే మేము ప్రభుత్వాన్ని కోరాం, తప్పకుండా మన ఈ వయోధికుల సమస్యలని పరిష్కరించడానికి ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలుపరిచే బాధ్యతని చక్కగా నిర్వర్తించడానికి ఒక వయోధికుల సంక్షేమ శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. తర్వాత ఆ శాఖకు తప్పకుండా నిధులు కూడా కేటాయించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఎన్నిసార్లు చెప్తే కూడా ప్రభుత్వం దీని మీద స్పందించడం లేదు. ఎందుకంటే ఇక్కడ అదనంగా నిధులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ చట్టాన్ని అమలు పరిచినట్టుంటే 100% సమస్యలకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా దీని మీద దృష్టి పెట్టి తప్పకుండా ఈ వయోధికుల శాఖను ఏర్పాటు చేసి దాని నిధులను కేటాయించాలని కోరుతా ఉన్నాం. అట్లాగే మెయింటెనెన్స్ ట్రిబ్యునల్స్, అపిలేట్ ట్రిబ్యునల్స్ మీద నిరంతరం కలెక్టర్స్ కానీ ఆ కలెక్టర్ల మీద రాష్ట్ర స్థాయిలో సెక్రటరీ గారు వాళ్ళు దాన్ని పర్యవేక్షించి సమీక్షించినట్టయితే ఈ పోషణ ట్రిబ్యునల్లో కేసెస్ ఇంత పెండింగ్లో ఉండవు. అందుకే మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, తప్పకుండా ఒక క్రమ పద్ధతిలో సంవత్సరానికి మన చట్టంలో చెప్తా ఉంది, సంవత్సరానికి 2 సార్లు రాష్ట్ర స్థాయిలో సమీక్షించాలి, జిల్లా స్థాయిలో 3